దాని నుంచి మీరు అడుగుతున్నారు ఎలా పాసిబుల్ విజన్ అంటే నేను అనేది పెద్ద పెద్ద లక్ష్యాలు ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ అడ్రస్ అవ్వాలి. అది నాకు ఇందా నుంచి రావట్లే ఆన్సర్. అదే అక్కడికే వస్తాను. యాక్చువల్ గా ఒక సుదీర్ఘమైన జర్నీ చేయాలి అన్నా లేకపోతే ఒక లక్ష్యాన్ని సాధించాలన్నా ఒక అడుగుతోనే మొదలవుతుంది, ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. మొదలు పెట్టినప్పుడు అది ఇంత పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని అంత పెద్ద శిఖరాన్ని ఇంత ఉన్నవాడు నేను ఎక్కగలనా అనుకుంటాం. బట్ ఒక్కొక్క అడుగు పెరిగే కొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ అడుగు వేస్తున్నప్పుడు మనం ఒక్కలమే అడుగు వేస్తున్నావా, మనతో పాటు అందరూ వస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ప్రణాళికతో పాటు ప్రజలు కూడా కావాలి. ఉట్టి ప్రణాళిక ఏంటి సార్? ప్రణాళిక ప్లస్ ప్రజలు కలిసి వెళ్తేనే అది సాధ్యపడదు. ఇప్పుడు ఆగస్టు 15, 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోటలో పిలిపించారు. మన స్వతంత్ర పోరాట యోధుల యొక్క ఆత్మ బలిదానానికి ఒక సార్థకత తీసుకురావాలంటే భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా చేసి తీరవలసింది. అది మన 100వ స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి కావాలి, 2047 కల్లా పూర్తి కావాలి. ఆ రకంగా ప్రతి భారతీయుడు 140 కోట్ల ప్రజలు ముందుకు నడవండి, మాతో పాటు కలిసి రండి అని చెప్పి అప్పీల్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళిక రూపొందించారు. దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించారు. మొన్న సోమవారం అసెంబ్లీలో చక్కటి చర్చ జరిగింది. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ సూచన చేశారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు దీనిలో కీలకమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క విజన్ డాక్యుమెంట్ యొక్క లక్ష్యం ఏంటి? 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేయాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేయాలి అంటే ఏంటిది? వచ్చే 22 ఏళ్ల లోపు చేయాలి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ గారి వల్ల, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు. అది 5.5 కోట్ల ప్రజల్లో ఆ యొక్క ఆకాంక్ష రగిలించాలి. ప్రతి రైతు పండించే పంట నేను దేశాన్ని నెంబర్ 1, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చెయ్యాలి అంటే నా యొక్క ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి, ఆ రైతుకి ఏ రకంగా సహకరిస్తాం, ఆ రైతుకి కావాల్సిన నీరు ఏ రకంగా మనం అందిస్తాం. అలాగే విద్యార్థి ఒక 10th క్లాస్ లో ఇప్పుడు 15 ఏళ్ళు వేసున్న విద్యార్థి అంటే 10th క్లాస్ విద్యార్థికి 22 యాడ్ చేస్తే 37 ఏళ్ళు. అతనే రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయగలడు. స్వర్ణాంధ్ర 2047 అంటే ఒక పెద్ద నిధి తీసుకొచ్చేసి పెట్టేయటం కాదు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయాన్ని పెరగాలి. మనం ఎంత పెరగాలంటున్నాం? $2.4 ట్రిలియన్ to 2040 పెరగాలంటున్నాం. ఎలా పెరగాలి? అదేమన్నా అలీబాబా అద్భుత దీపం కాదు, గీసం గీయంగానే వచ్చేసేటట్టు ప్రజలందరూ కష్టపడుతూ పనిచేస్తూ ఆదాయాన్ని పెంచాలి. దానికి మార్గాలు సుగమం చేయవలసింది ప్రభుత్వం. దానికి ఏ రకంగా చేయాలని విజన్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్ని ఉన్నాయి? రేపు 5 ఏళ్లలో 10 ఏళ్ళు ఎన్ని రావాలి? ఆ పరిశ్రమల ద్వారా మన జిఎస్డిపి పెరుగుద్ది. అలాగే స్టార్టప్స్ ఉన్నాయండి చంద్రిక్ గారు. దేశంలో 1,60,000 స్టార్టప్స్ ఉన్నాయి. 2014 ముందు 200-300 ఉండేవి, ఇప్పుడు 1,60,000 ఉన్నాయి. దానిలో మన పాత్ర ఎంత? 3,000. ఆ 3,000 30,000 ఎలా చేయాలి స్టార్టప్స్ ను? ఆ స్టార్టప్స్ ద్వారానే ఈ రోజు దేశంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, 20 లక్షల మందికి. ఆ 3,000 30,000 చేస్తే మనం కూడా ఒక 5-6 లక్షల ఉద్యోగాలు మనం క్రియేట్ చేయగలం కదా. అలాగే రైతు ఉన్నారు, రైతు నీరు అందించాలి. చాలా బంజరు భూములు మన సాగులోకి తీసుకురావాలి. ఉత్పాదక పెరగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? కొత్త వంగడాలు ఇవ్వాలి, జిల్లా డాక్యుమెంట్ అన్నప్పుడు కొంత జిల్లా వైజ్ కూడా బడ్జెట్ ఎలకేషన్ ఉంటే లక్ష్యాలు ఈజీ కదా. బడ్జెట్ అంటూ సపరేట్ గా ఉండదు. ఉన్న పథకాలే ఎఫెక్టివ్ గా ఇవ్వటం, ప్రజల్ని భాగస్వామి చేసి వాళ్ళకి అవసరాలు, వారి యొక్క వివిధ అవకాశాలు అందించడం. నువ్వు ఒక విద్యార్థి చెప్పింది అదే, 10వ తరగతి చదివే విద్యార్థి నుంచి లేదా యూనివర్సిటీ చదివే విద్యార్థి నుంచి అతను మనం సరిగ్గా మోటివేట్ చేస్తే అతనే రేపు పరీక్షలు పెట్టేలా మనం చేయాలి. అతను పరీక్షలు పెడితే